మెట్ల బావులు ఒకప్పుడు మన వాస్తు నైపుణ్యానికి ప్రతీకలు. అలాంటి 100 ఏళ్ల కాలం నాటి శిథిలావస్థకు చేరుకున్న మెట్ల బావులను పునరుద్ధరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మెట్ల బావి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ మెట్ల బావి ఆ తర్వాత కాలంలో నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ బావిని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వేగంగా పనులు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ నేల ఎంతో గొప్ప వారసత్వ సంపదకు, ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయం. అలాంటి ఎన్నో చారిత్రక కట్టడాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అందులో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ. 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ మన వారసత్వ సంపద, మన వాస్తుకళా నైపుణ్యానికి నిదర్శనం. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలోనే మరో కొన్ని చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి. అవే స్టెప్ వెల్స్, అంటే మెట్ల బావులు. ఉస్మానియా యూనివర్సిటీలో 2 మెట్ల బావులను అయితే గుర్తించారు. తెలంగాణ డిజైన్ ఫోరం అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ మెట్ల బావులను పునరుద్ధరించడానికి గత 9-10 సంవత్సరాలుగా కూడా ఒక రీసెర్చ్ను అయితే నిర్వహించారు. దాదాపు 300 పైగానే బావులను వారు తెలంగాణ వ్యాప్తంగా కూడా గుర్తించి వాటి పునరుద్ధరణకు అయితే పాటుపడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ సపోర్ట్తో పాటు వివిధ ఎన్జిఓలు కూడా ఈ మెట్ల బావుల పునరుద్ధరణ కార్యక్రమంలో అయితే భాగం పంచుకుంటున్నాయి. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలోని బిఎడ్ కాలేజ్లో ఉన్నటువంటి మెట్ల బావి దగ్గర ఉన్నాను. దాదాపు 18వ శతాబ్దం నాటి మెట్ల బావి ఇది. 18వ శతాబ్దంలో మహా చందాబాయ్ అనే ఒక ఫిలాంథ్రపిస్ట్ నిర్మించినటువంటి ఈ బావి ఆ తరువాత కాలంలో నిరాధారణకు గురైంది అని చెప్పొచ్చు. మొత్తం బావి అంతా కూడా మనం విజువల్స్ లో చూసినట్టుగా ఎటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో కూడా శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఈ బావిని పునరుద్ధరించడానికి కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా ఈ పునరుద్ధరణకైతే సపోర్ట్ చేస్తూ ఉంది. పనులు కూడా వేగవంతంగా మనకి జరుగుతున్న నేపథ్యం ఉంది. విజువల్స్ లో మనం చూడొచ్చు. ఇలాంటి బావులు అనేవి మన వారసత్వ సంపదకి, మన వాస్తుకళ నైపుణ్యానికి నిదర్శనాలు. అలాంటి ఈ బావులను పునరుద్ధరించడానికి కూడా చాలా సంస్థలు ముందుకొచ్చి ఈ దిశగా పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సంస్థకు సంబంధించి కల్పన రమేష్ అనే ఒక మహిళా యాక్టివిస్ట్ కూడా ఈ బావి పునరుద్ధరణలో తాను కీలకంగా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అని చెప్పొచ్చు. అయితే ఈ బావులను, అంటే ఆనాటి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, ఆనాడు మనము గానుగ సున్నము, బెల్లము, కోడిగుడ్లు వంటి మెటీరియల్తో అయితే ఈ బావుల ఈ గోడల నిర్మాణం అనేది జరిగేది. అయితే ఇవి మన వారసత్వ సంపదలు కాబట్టి ఆ ఆర్కిటెక్చర్ ఏ మాత్రం కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఉందో అలానే ఉంచుతూ కూడా ఈ బావిని మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూసినట్లుగా కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ బావిలో నీరంతా కూడా తీసేశారు. గతంలో ఇక్కడ చెత్త చెదారం నిండిపోయి బావి మొత్తం కూడా ఒక డంప్ యార్డ్ ని తలపించే విధంగా ఉండేది. ఇప్పుడు అందులో ఎలాంటి చెత్త చెదారం లేకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద మొక్కల్ని కూడా ఇప్పటికే తొలగించారు. పునరుద్ధరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ఇటు ప్రభుత్వం కూడా ఈ పనుల్లో భాగస్వామ్యం అవుతోంది. అంటే పనులు వేగవంతంగా జరగడానికి ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఫండింగ్ రైజ్ చేశారు. ఇలా కొన్ని సంస్థలు, అటు ఇన్ఫోసిస్ వంటి సంస్థ ట్రస్ట్ ఏదైతే ఉందో ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ ఓయూలో ఉన్నటువంటి ఈ బావిని పునరుద్ధరిస్తున్నారు. దాదాపు ఈ బావి పునరుద్ధరణకు 1 కోటి రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ ఫండింగ్ మొత్తం కూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చూసుకుంటుంది. ఈ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనము బిఎడ్ కాలేజీలో ఉన్నటువంటి ఈ బావిలో ఉన్నాము. ఓయూ లేడీస్ హాస్టల్ కి ముందు మరొక స్టెప్ వెల్ కూడా ఉంది. ఆ బావి పునరుద్ధరణ పనులు కూడా జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. అయితే ఈ ఆర్కిటెక్చర్ కి సంబంధించి, ఈ బావి పునరుద్ధరణ పనులకు సంబంధించి కూడా హెరిటేజ్ మ్యాటర్స్ అనే ఆర్కిటెక్ట్ సంస్థ ఈ బావి పునరుద్ధరణ పనులలో అయితే భాగం పంచుకుంటుంది.
ఈ ఆర్కిటెక్చర్ ఏది చెరిపేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే తిరిగి పునరుద్ధరించే విధంగా కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. మొత్తంగా మనం చూడొచ్చు ఇలాంటి స్టెప్ వెల్స్ మన చరిత్రకు, మన వారసత్వ సంపదకు నిదర్శనాలు. నిరాధారణకు గురైన ఈ బావులన్నీ కూడా మళ్ళీ కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. మనం చూసాము బన్సిలాల్పేట మెట్ల బావి ఎంత సుందరంగా తీర్చిదిద్దబడిందో అంతే సుందరంగా కూడా ఈ బావులను సుందరీకరించే దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. పనులు కూడా వడివడిగా సాగుతున్నాయి. ఇలాంటి బావులను పునరుద్ధరిస్తే గనుక ఇవి మన చారిత్రక కట్టడాలు, మన కళా నైపుణ్యానికి నిదర్శనాలు అని రానున్న తరాలకు చాటి చెప్పడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. రానున్న తరాలకు ఈ మెట్ల బావిల చరిత్ర గురించి తెలియడానికి కూడా ఈ బావులను అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తున్నారు. ఇందులో ఉన్న నీరు కూడా ఎక్కడో బయట నుంచి వచ్చే నీరు కాదు, భూమిలో నుంచి ఊరిన నీరు. అదెంతో స్వచ్ఛమైన నీరు కూడా. ఒకప్పుడు ఈ నీటితోనే తాగునీటి అవసరాలు కూడా తీరేవి. అలాంటి బావులు తదుపరి కాలంలో అయితే నిరాధారణకు గురయ్యి అంటే శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ఇవి మళ్ళీ అవి కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. మరో 5-6 నెలల్లో కూడా ఈ బావులన్నీ కూడా సుందరంగా ముస్తాబయ్యి సందర్శకులను ఆకట్టుకోబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM టీవీ, హైదరాబాద్.